ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిచిరి వచ్చిన మీ అందరికీ మా వందనాలండి. బాగున్నారమ్మా? దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. మరి ప్రభు బలలో పాలు పొందడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈనాటి వాక్య ధ్యానము కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వాక్యం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అసమాధానపరచువారు ఎవరవుతారు? దేవుని కుమారులు కాదు. అంటే ఎవరి కుమారులు? సాతాను గారి కుమారులు. మీకు అర్థమైందా? సమాధానం కోరుకునే వాళ్ళు దేవుని కుమారులైతే, సమాధానపరిచేవాళ్ళు దేవుని పిల్లలైతే, మరి అసమాధానాన్ని, గలిబిలిని, కొట్లాట్లు, పోట్లాట్లు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి కయ్యాలు వచ్చేలాగా చేసేవాళ్ళు ఎవరో? ఆడవాళ్ళు. ఎవరాత్మ పనిచేస్తుంది చెప్పాలి? ఎవరాత్మ పనిచేస్తుందండి? సాతాను గారి ఆత్మ, దురాత్మ పనిచేస్తుంది. సమాధానము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సమాధానము, విశ్వాసము అనేది ఎంత ప్రాముఖ్యమో సమాధానము కూడా అంతే ప్రాముఖ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు? సమాధానమునకు కర్త. ఆయన ఎవరండి? సమాధానానికి కర్త. దానిని విశ్వాసమునకు కర్త, సమాధాన అధిపతి. ఆయనకున్న పేరులో ఒక పేరు ఏంటంటే సమాధాన అధిపతి. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? అందుకేగా దేవునికి మానవునికి మధ్యలో అసమాధానం ఏర్పడింది, అగాధం ఏర్పడింది. దాని వలన మానవునికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. మరలా కోల్పోయిన శాంతిని, సమాధానాన్ని, అసమాధానాన్ని తీసివేసి ఆ సమాధానాన్ని నెలకొల్పడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అవునా కదా? అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని పిలువబడ్డారు? దేవుని కుమారుడు. ఎందుకని? ప్రతి విషయములో కూడా ఆయన మాదిరి. ఈ విషయములో కూడా, సమాధానపరిచే విషయములో కూడా ఆయన మనకు మాదిరియే. దేవుని బిడ్డలారా, సర్వమానవాళిని ప్రభుతో సమాధానపరచుటకు సమాధాన బలి పశువుగా ఆయన బలి అవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆ బలి కార్యక్రమాన్ని ముగించి దేవునికి మానవునికి మధ్యలో సమాధానాన్ని నెలకొల్పి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకందరికీ తెలుసు. ఇదే అధ్యాయంలో ఇంకొంచెం ముందుకెళ్తే వాక్యాల్లో ఏముంటుందండి? ఒకవేళ నీ సహోదరునితో నీకేమైనా సమాధానం లేకపోతే, ఏం లేకపోతే, సమాధానం లేకపోతే నువ్వే వెళ్ళి ఏం చేయాలి? సమాధాన పడి రావాలి. ఒకసారి 5:23 చదవండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినేడలా అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. చాలండి. ఇప్పుడు మనకి ఎదుటివారి మీద కోపం, మనకి ఎదుటివారి మీద ద్వేషం, మనకి ఎదుటివారి మీద పగ, కక్ష ఉంటే సమాధాన పడటం అనేది అందరికీ తెలిసిన విషయమే. అవునా కదా?
మనకి ఎదుటివారి మీద కోపం ఉన్నా, అసమాధానం ఉన్నా, కక్షలున్నా, పగలున్నా ఎవరు సమాధాన పడాలి? మనం సమాధాన పడాలి. మరి ఎదుటివారికి మన మీద ఉంటే, మనమే సమాధానం పడాలి. అదే చెప్పాడు అక్కడ, నీ సహోదరునికి నీ మీద ఏదైనా, అదేనా అక్కడ చదివా, నీ సహోదరునికి విరోధమేమైనా కలదని. ఎవరి మీద? నీ మీద, నీ సహోదరునికి విరోధమేమైనా కలదని నీకు జ్ఞాపకం వస్తే, ఎదుటి వాళ్ళకి నీ మీద కోపం ఉందని, ఎదుటివారు నీ మీద పగబట్టారని, ఎదుటివారు నీ మీద కక్ష కట్టారని, ఎదుటివారు నిన్ను ద్వేషిస్తున్నారని నీకు జ్ఞాపకం వస్తే నువ్వే వెళ్ళి సమాధాన పడాలి. అదేనా చెప్పాడు? అప్పుడే బలలో పాలు బొమ్మలు పొందడం కానీ, బలి అర్పణ అర్పించడం కానీ, దేవుణ్ణి స్తుతించడం కానీ. బలి అర్పణ అంటే ఏంటి? దేవుణ్ణి స్తుతించడమేగా. ఇవన్నీ కాకుండా మనకి ద్వేషం ఉన్నా కూడా మనం వెళ్ళి సమాధాన పడకుండా, స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకే స్తోత్రం 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 అంటే దానివల్ల మనకి ఏమీ ఉపయోగం ఉండదు. మన గాత్రం పాడవటం తప్ప, మన గాత్రం నొప్పిరాడడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. సమాధానపరచువారు ధన్యులు, సమాధాన పడువారు ధన్యులు, సమాధానమును కోరుకునేవారు ధన్యులు, సమాధానమును వెదకి వెంటాడువారు ధన్యులు. సమాధానం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆదికాండం 26వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 26:16. ఇప్పుడు 29:30. చాలండి. అబీమెలెకు అనే వ్యక్తి ఒక ప్రాంతానికి రాజు, ఇస్సాకు అనే వ్యక్తి బాటసారి. అబ్రహాము దినములలో వచ్చిన కరువు గాక ఇస్సాకు దినములలో కూడా కరువు వస్తే, కనాను దేశంలో కరువు వస్తే, ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందని తెలిసినప్పుడు కనాను దేశం నుంచి ఫిలిష్తీయ దేశం మీదుగా ఐగుప్తు దేశానికి వెళుతూ ఉండగా మధ్యలో ఆ ఫిలిష్తీయ దేశంలో గెరారు అనే ప్రాంతంలో దేవుడు ఇస్సాకుతో మాట్లాడి, నువ్వు ఇక్కడే ఉండాలి, నేను ఇక్కడే దీవిస్తాను అంటే, సరే ప్రభు అన్నాడు. అక్కడే ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగానే అక్కడ ఇస్సాకును దీవించాడు. ఇస్సాకు ధనబలము, జనబలము, పేరు బలము, ఖ్యాతి బలము అన్నీ కలిగిన వాడు ఆయను ఆ ప్రాంతంలో. అది ఎంతలాగా విస్తరించినటువంటి ఆశీర్వాదం అంటే ఆ దేశపు రాజు కూడా భయపడేంత పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇస్సాకుని ఇలాగే వదిలేస్తే మనకన్నా గొప్ప జనం అవుతాడు, మనకన్నా ధనము కలిగిన వాడవుతాడు, మనకన్నా పేరు కలిగిన వాడవుతాడు, మన మీదే మన రాజ్యాన్ని లాక్కొని మన మీదే రాజ్య పరిపాలన చేసే రాజు అవుతాడేమో అనే ఒక సందేహం వచ్చి, ఇస్సాకు మా ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపో, ఒకప్పుడు వచ్చావు మా ప్రాంతానికి ఉన్నావు, కానీ ఇప్పుడైతే మాకు ఇష్టం లేదు, వెళ్ళిపో అన్నారు. సరే, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ నివసించడం ప్రారంభించాడు. అక్కడ కూడా దేవుడు ఇస్సాకుని దీవించాడు. అది ఎంతలాగా దీవించాడంటే, మరలా వెళ్ళిపోమన్న రాజు గుండెల్లో రైళ్ళు పరిగెట్టేలాగా దీవించాడు. అక్కడికి వెళ్ళినా కూడా ఆశీర్వాదంలోనే ఉన్నాడు. ఎందుకైనా మంచిది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాను కదా, నా మీద కోపం పెట్టుకుని
కక్ష పెట్టుకుని పక్క పెట్టుకుని నన్ను ఓడించడానికి నా మీదకి వస్తాడేమో, ఎందుకు వచ్చింది, సమాధాన పడదామని వెతుక్కుంటూ ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు అబీమెలెకు. ఆ అబీమెలెకు రాజు వెళ్ళి, అయ్యా మేము నేను వెళ్ళిపోమన్నమాట నిజమే, కానీ నిన్ను మేము ఇబ్బంది పెట్టలేదు. నిన్నేం పెట్టలేదు, మేము ఇబ్బంది పెట్టలా, నీకు కీడు చేయలా, కనుక నువ్వు కూడా మాకు కీడు చేయొద్దు. మేము నీ మీదకి రాము, నీవు మా మీదకి రావద్దు. వాడికి భాషలో చెప్పాలంటే, నీ ఊసు మాకొద్దు, మా ఊసు నీకొద్దు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. మీకు అర్థమైందా? నీ జోలికి మేము రాము, మా జోలికి నువ్వు రావద్దు. నీది నీదే, నాది నాదే, బాయి బాయి అన్నారు. అంటే సరే ఓకే అలాగే అని చెప్పి ఆ విందు చేసి పంపించాడు. సమాధానాన్ని వెతుక్కుంటూ ఇప్పుడు వచ్చింది ఎవరో, అబీమెలెకు రాజు. ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇస్సాకుని వెళ్ళగొట్టింది ఎవడో, పంపించేసింది ఎవడో, మా దగ్గర ఉండొద్దు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి వెళ్ళే వరకు ఒప్పుకోకుండా పంపించేసింది ఎవరు? అబీమెలెకు రాజేనా? నేను చెప్తున్నా, వింటున్న నీవైనా, ఇక్కడ కూర్చున్న మీరైనా, మిమ్మల్ని ఒకవేళ ఒక చోటు నుంచి, ఒక స్థలంలో నుంచి పంపించేసారేమో, ఇక్కడ వద్దు అని వెళ్ళగొట్టేశారేమో, నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, నువ్వేమాత్రం కూడా చింతించవద్దు. కారణం ఏంటంటే, అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళగొట్టింది ఎవరినంటే దేవుని ఆశీర్వాదమును పొందగోరే వారిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నిన్ను ఒకళ్ళు అక్కడి నుంచి వెళ్ళగొట్టారంటే, నిన్ను అక్కడి నుంచి ఒకళ్ళు తరిమారంటే, నీ ఆశీర్వాదం రెట్టింపు కాబోతూ ఉంది, నీ ఆశీర్వాదం అధికము కాబోతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు దిగులు పడద్దు, నువ్వు చింతించొద్దు. ఇక్కడ వద్దాయా వెళ్ళిపో అన్నప్పుడు నీకు ఎంతో బాధ ఉంటుంది. ఉండదా? అది ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఇక్కడ వద్దు వెళ్ళిపోండి అన్నప్పుడు ఎలా ఉంటుందో మాకు తెలుసు. బాధపడలా, దిగులు పడలా, కొంచెం కాలం ఓర్చుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుందండి? దేవునికి స్తోత్రం. పట్టుమని 10 మంది కూడా కూర్చోలేని పరిస్థితి. ఇప్పుడు 100 మంది, 150 మంది కూర్చోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు చింతించొద్దు, నువ్వు దిగులు పడొద్దు. ఇంకొక విషయం చెప్పనా, ఎవరైతే నిన్ను వెళ్ళిపోమన్నారో, ఎవరైతే నిన్ను పంపించేశారో వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. హల్లెలూయా. వాళ్ళే నీతో సమాధాన పడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది నువ్వు చూస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఒకవేళ నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ఒకలాంటి పరిస్థితి నీకు ఏర్పడినా, నీ అన్నవారే నిన్ను వెళ్ళిపోమన్నా, పంపించి వేసినా, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయం చూస్తే, ఆదికాండం 33వ అధ్యాయం, ఆదికాండం 33:4. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏశావు యాకోబుని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పుడు? 20 సంవత్సరాల తర్వాత యాకోబు తిరిగి వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇవే సందర్భాలు
అంటే ఇంచుమించుగా ఒకలాంటి సందర్భాలు 2 చెప్తాం. వీటిలోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో చూద్దాం. ఇదే యాకోబుని అదే ఏసావు చంపడానికి తరిమాడు. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం చిన్న పొరపాటు జరిగింది. దానివల్ల ఏసావు కోపం వచ్చింది, చంపడానికి ప్రయత్నం చేశాడు. యాకోబు అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు ఏసావు ఒక్కవేళ నాకు హాని చేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో, నన్ను బ్రతకనివ్వడేమో, నన్ను నా వారిని ఏమైనా చేస్తాడేమో అనే భయంతో యాకోబు ఉంటే, అంత దూరంలో యాకోబును చూసి ఏసావు ఎక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కౌగిలించుకుని ముద్దు పెట్టి చేర్చుకున్నాడు. తమ్ముడు, నేను చూసి చాలా కాలమైందిరా అని. నా మీద కోపం లేదా? అది ఎప్పుడోరా, ఇప్పుడు ఎందుకు కోపం? కోపం లేదు, ఏం లేదు. దా వెళ్దాంరా, మన ఇంటికి వెళ్దాంరా, మన ఊరు వెళ్దాంరా అని తీసుకెళ్తుంటే, అనయ్య నువ్వు తొందరగా వెళ్ళిపో, నువ్వు ముందు వెళ్తావు, ఎందుకంటే నేను చిన్నపిల్లలు, పసిపిల్లలు, మందల్లోనేమో అప్పుడే పుట్టిన పిల్లలు ఉన్నాయి, ఒకే రోజు నడిపిస్తే చాలా ప్రమాదం, అవి చచ్చిపోతాయి, నిదానంగా నడిపించి తీసుకొస్తూ ఉంటాను, నువ్వు ముందు వెళ్ళిపో అని చెప్పాడు. 20 సంవత్సరాల తర్వాత తమ్ముడు తిరిగి వస్తే చంపాలనుకున్నవాడు కూడా సమాధాన పడ్డాడా లేదా? సమాధాన పడ్డాడా లేదా? పోనీ యాకోబు మంది మార్బలంతో వస్తున్నాడు, అసలు ఆడికున్న సంపద వేరు, ఆడికున్న ఆస్తి వేరు, కాబట్టి ఇప్పుడు మనం సమాధాన పడితే ఆడి ఆస్తిలో మనం కూడా వాటా లాగేయచ్చు అని అనుకున్నాడా? యాకోబే వచ్చి, అనయ్య ఈ కానుక తీసుకో అన్నయ్య అంటే, నాకెందుకురా కానుక అంటే, పర్లేదు అన్నయ్య తీసుకో అంటే, నాకు అవసరం లేదురా, నా దగ్గర పని వాళ్ళు ఇంతమంది ఉన్నారు, నాకు మందలు అంత ఉన్నాయి, నాకు భూమి అంత ఉంది, నాకు ఆస్తి ఎంత ఉంది, నేను చాలా ఆస్తిపరుణ్ణి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆస్తి కోసం కాదుగా, ధనబలం కోసం కాదుగా సమాధాన పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఏదో పొరపాటు జరుగో, తప్పు జరిగో, తెలుసో తెలియకో చేసినటువంటి తప్పిదముల వల్ల దూరంగా వెళ్ళిపోయారేమో, మరలా వాళ్ళు తిరిగి తప్పు తెలుసుకుని తిరిగి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలండి? చేర్చుకోవాలి, సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం అనేది అంత పెద్ద గొప్ప విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఆదికాండం 50వ అధ్యాయం, ఆదికాండము 50వ అధ్యాయము 20-21. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగాని నేటి దినమున జరిగినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా మేలుకే. చాలండి దేవుని బిడ్డలారా, అన్నయ్యలు యోసేపుని ఏం చేశారు? కొట్టారు, తిట్టారు, నానా మాటలు అన్నారు, హింసించారు, బాధ పెట్టారు, గోతులు వేశారు, చంపాలని చూశారు, చివరికి అమ్మేశారు. అమ్మేస్తే ఒక పశువుని, సంతలో ఒక పశువుని ఎలా అమ్ముతారో అమ్మేశారు. అమ్మేసిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. వీళ్ళు కూడా తమ్ముడు కోసం మర్చిపోయారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, దాదాపు 13 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 13 సంవత్సరాల్లో యోసేపు దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు, రాజు అయ్యాడు. రాజు తర్వాత రాజు అయ్యాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రపంచానికి అన్నం పెడుతున్నాడు. ఆ అన్నం గింజల కోసం, ధాన్యపు గింజల కోసం అన్నయ్యలు తమ్ముడి దగ్గరికి వచ్చి సాగిలిపడి నమస్కారం చేశారు. నేనైతే ఏం చేస్తాను? చూసారా, నాకు టైం వస్తుందిరా రే. చూసారా, చెప్పానా ఆ రోజున మీ అందరూ నాకు నమస్కారం చేస్తారని చెప్పానా? చూసారా ఎట్లా చేశారా? అది రండిరా, నన్ను కొడతారా,
నన్ను అంటారా, గోతులు వేస్తారా, అన్నయ్య 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 పైకి లేపండిరా అంటే ఒక్కడ కూడా కనికరించడరా, రే వీళ్ళని తీసుకెళ్ళి చెరసాలు వేసి కుమ్మేండిరా అనేవాడిని. నాలంటుడైతే యోసేపు అలాంటుడు కదండి. దేవుని భయము భక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే జరిగింది, గింజలు ఇచ్చాడు, అయిపోయింది. తమ్ముడని తెలిసింది, క్షమించాడు, వీళ్ళని ఏమనలేదు. కొంచెం భయం ఉండేది, కానీ తండ్రి ఉన్నాడు కదా అని అనుకున్నాడు. తండ్రి ఉన్నాడు కదా అని వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా ఉన్నారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఇప్పుడు నాన్నగారు లేరు గనక, నాన్నగారు ఉన్నారని ఇప్పుడు దాకా వీడు మనల్ని భరించాడు, ఏమీ అనలేదు. ఇప్పుడు నాన్న లేడు గనక మనల్ని ఏమైనా చేస్తాడేమో అని భయంతో ఉన్నారు. అప్పుడు మాట్లాడుతున్న మాట ఇది, అన్నయ్య నేను మిమ్మల్ని ఏం చేయను, మీరు నాకు కీడి చేయాలని అనుకున్నారు, కానీ దేవుడు దాన్ని మనందరి మేలు కొరకు మార్చాడు కనుక నా కీడేం జరగల. కొంచెం కాలం బాధ, శ్రమ, మానసిక కృంగుదల కలిగింది నిజమే, కానీ ఇప్పుడైతే అదేం లేదు. మన మేలు కొరకమే, మన కుటుంబం నిజంగా బ్రతకడం కొరకు ఇలా జరిగిందని వాళ్ళని చేర్చుకుని సమాధానపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు నెమ్మదిగా ఉండడానికి భరోసా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే భయంతో బిక్కు బిక్కుమంట బతుకుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నాన్నలేడు, ఏం చేసేస్తాడు, ఏం చేసేస్తాడు, వాడి చేతిలో పవర్ ఉందని. అలాంటిది ఏమీ చేయలేదు. సమాధానాన్ని కోరుకునే వాళ్ళు ఎవరండి? దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఎప్పుడు కూడా సమాధానమునే కోరుకుంటారు. కక్షని కోరుకోరు, పగని కోరుకోరు, సమాధానమును కోరుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు ఎవరో తెలుసా? ఇస్సాకుని యేసుక్రీస్తు వారితో పోల్చి మాట్లాడుతూ ఉంటారు. అంత గొప్ప క్యారెక్టర్ ఇస్సాకుది. యోసేపు కూడా ఒక్క మచ్చ కూడా లేని పరిశుద్ధుడు. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అని నువ్వు పిలువబడాలి అంటే సమాధానమునే కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యం చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 25 నుంచి 28 వరకు. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇక్కడ జరిగిన విషయం ఏంటి? తప్పిపోయిన కుమారుడు తెలుసుగా మనకి, తెలుసా? తప్పిపోయిన కుమారుడు అంటే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళలో ఒకడు తప్పిపోయాడు. తప్పిపోవడం అంటే లోకాన్ని, లోకాశల్ని కోరుకుని ఇంటిని వద్దనుకుని వాడు ఆశ తీసుకుని వెళ్ళిపోయాడు. నాకు రావాల్సిన వంట నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా అన్నాడు. సరే వెళ్ళిపోయాడు. తండ్రి ఎంత చెప్పినా వినలా, వెళ్ళిపోయాడు. తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, నాశనం చేసేసాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత నా తండ్రి ఇల్లే నాకు క్షేమం, అక్కడైతే ఒక పూట అన్నం అనేది దొరుకుద్ది. నా తండ్రి ఇంటి దగ్గర 3 పూట్ల అన్నం తినేవాళ్ళు ఉన్నారు, నాకు ఇక్కడ 1 పూట కూడా అన్నం లేదని నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతా అని వాడికి బుద్ధి వచ్చినప్పుడు మారు మనసు పొంది ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వాడిని చేర్చుకున్నాడు. తప్పిపోయిన వాడు తిరిగి వచ్చాడని, చెదరిపోయిన వాడు మరలా గూటికి చేరాడని ఆనందంతో తండ్రి గొప్ప విందు చేసి భోజనాలు పెడితే, ఈ ఉదయం వెళ్ళిపోయి రాత్రికి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వస్తాడు. ఇంటి దగ్గర ఉన్న ఇంకో కుమారుడు పొలంలో పనిచేస్తూ ఉంటాడు. ఆడు తీరా సాయంత్రం ఈ విషయాలన్నీ తెలియదు.
వీడు ఎన్ని గంటలకు వచ్చాడో, 11 గంటలకు వచ్చాడు, పగలు 9 గంటలకే వచ్చాడు. పెద్దోడు ఎక్కడికి వెళ్ళిపోయాక, పొలానికి వెళ్ళిపోయాక ఇటు వచ్చాడు. ఈలోపు ఈ తతంగం అంతా అయిపోయింది. వచ్చాడు, పని వాళ్ళని పిలిచి స్నానం చేయించి బట్టలు వేయమన్నాడు, రెడీ చేయమన్నాడు, ఉంగరం తొడిగాడు, చెప్పులు ఇచ్చాడు. ఈ లోపల మళ్ళీ వేరే పనులకు చెప్పి ఒక గొర్రెను వధించరా, వేసేయి, విందు చేసేద్దాం, అందరం పండగ చేసుకుందాం. మా ఊడు తప్పిపోయి తిరిగి వచ్చేసాడు, నా కొడుకు నా ఇంటికి వచ్చేసాడు అనే ఆనందంలో ఉన్నారు. ఈ విషయాలు ఏమీ తెలియదు పాపం పొలానికి వెళ్ళినోడికి. ఆడు కష్టపడి పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో సంగీత వాయిద్యాలు వినబడుతున్నాయి. అంటే కృతజ్ఞతా కూటం, మన భాషలో చెప్పాలంటే కృతజ్ఞతా కూటం జరుగుతూ ఉంది. కృతజ్ఞతా కూటం జరుగుతూ ఉంటే ఆడు గుమ్మం దగ్గర ఆగిపోయాడు, గేటు దగ్గర, బయట గేటు దగ్గర ఆగిపోయాడు. పన్నుని పిలిచాడు, రే లోపల ఏంట్రా జరుగుతుంది నాకు తెలవకుండా అన్నాడు. పెద్దబాబు నీకు తెలియదా, చిన్నబాబు గారు ఇచ్చారు, మీ నాన్నగారే పెద్దయ్య గారే ఆంచి పొట్టేళ్ళను వదించి విందు చేస్తున్నారండి అన్నాడు. ఆడికి కోపం వచ్చేసింది, ఆడికి కోపం వచ్చింది. ఆడక్కడే ఉన్నాడు బయటే. తండ్రి చూశాడు, వెళ్ళి అంటే బతిమిలాడి లోపలికి తీసుకురావాల్సి వచ్చింది. ఎవరినే? పెద్ద కొడుకుని. ఇప్పుడు తప్పిపోయింది ఎవడు? ఆడు తప్పిపోయాడు, ఈడు తప్పిపోయాడు. ఆడు బయటికి పోయి తప్పిపోయాడు, ఈడు ఇంట్లో ఉండి తప్పిపోయాడు. అంతే, ఇద్దరు తప్పిపోయారు. అవునా కదా? తప్పిపోయినోడు బయటికి వెళ్ళిపోయాడు ఒకడు, ఆయన తప్పిపోయినోడు అని అన్నాం బైబిల్ అన్న కాబట్టి. ఆడు బయటికి వెళ్ళిపోయి తప్పిపోతే వీడు లోపల నుండి తప్పిపోయాడు. బయటికి వెళ్ళి ఆడు చెడిపోతే వీడు లోపల నుండి చెడిపోయాడు. చెడిపోయినోడు తిరిగి వచ్చాడని తండ్రి సంతోషంతో ఆనందంతో ఉంటే, ఆ ఆనందంలో సంతోషంలో అరే నా తమ్ముడు తిరిగి వచ్చాడు, పోనీలా ఇప్పటికైనా ఇల్లు గుర్తొచ్చింది, ఇప్పటికైనా మేము గుర్తొచ్చాం, ఇప్పటికైనా మా నాన్న గుర్తొచ్చాడు, ప్రతిరోజు మా నాన్న మా తమ్ముడు కోసం ఎదురు చూస్తున్నాడు అని ఆలోచన ఉందండి? లేదు. వీడికి ఆడు ఇల్లు కాదనుకుని బయటికి వెళ్ళిపోతే ఆడు రాగానే కృతజ్ఞత కూటం పెట్టి అందరికీ భోజనాలు పెడతావా, నాకు ఎప్పుడన్నా కూటం పెట్టావా, నాకు ఎప్పుడన్నా గొర్రె పిల్లని ఇచ్చావా అన్నాడు. ఉంది కింద మాటలో. నా స్నేహితులతో నేను ఎప్పుడైనా సంతోషంగా ఎంజాయ్ చేయడానికి నాకేమైనా ఒక గొర్రె పిల్లని ఇచ్చావా? ఇవ్వలా. ఆడు రాగానే మాత్రం ఆడు వేశ్యలతో తాగుబోతులతో కూడి మొత్తం అంతా నాశనం చేసుకుని, డబ్బులు ఇల్లు ఒళ్ళు అంతా నాశనం చేసుకుని మొత్తం అంతా పాడు చేసుకుని తిరిగి వస్తే ఆడికేమో విందా, నేనేమో నీ దగ్గరే ఉండి కష్టపడి పని చేస్తుంటే నాకేమో ఏమీ లేదా, నేను రాను లోపలికి అన్నాడు. అరే అలా అనకరా, వాడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి మరలా బ్రతికాడు, నువ్వైతే ఎప్పుడు నా దగ్గరే ఉన్నావు కదరా. మనం సంతోషించాల్సిన సమయం రా, ఆనందించాల్సిన సమయం రా. వాడు ఎక్కడో దిక్కులేనోళ్ళలాగా ఎక్కడెక్కడో తిరగడం కన్నా మన ఇంటిలో బ్రతకడమే మంచిది కదరా. ఎంత లేదన్నా నా కొడుకు కదరా, ఎంత లేదన్నా నీ తోపట్టినోడు కదరా అని బతికినాడితే అప్పుడు లోపలికి వచ్చాడు. కొంతమంది అంతేనండి, బయటికి వెళ్ళి చెడిపోయినాడు ఒకడు ఉంటే లోపల నుంచి చెడిపోయినాడు ఇంకోడు. ఇప్పుడు చెడిపోయాడు ఓకే అంటే ఇప్పుడు చెడిపోయాడు అని చెప్పి బయటే ఉండొద్దామా, ఆయన ఇంటికి రానియొద్దా? ఇంటికి వస్తే నీకు అంత అసూయ? ఎందుకంత అసూయ? ఎందుకు నీకు అంత కక్ష? ఎందుకు నీకు అంత విరోధం? అంటే ఒకవేళ మార్పు లేనప్పుడు, మారు మనసు లేనప్పుడు వెళ్ళాడు, వెళ్ళి ఏం చేశాడు? తాగాడు, తిరిగాడు, సంపాదించుకున్నంత నాశనం చేసుకున్నాడు, రూపాయి కూడా లేకుండా తిరిగి వచ్చాడు. ఓకే, నిజమే, నువ్వు చెప్పింది నిజమే, నిజమే. మరి నువ్వు ఇంట్లో ఉండి నువ్వు చేసింది ఏంటి? ఇంట్లో ఉండి నువ్వు చేసింది ఏంటి? బయటికి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి కనపడకుండా, కొంతకాలం కనపడకుండా నాశనం అయిపోయాడు. నువ్వు ఇంట్లో ఉండి చేసింది ఏంటి? సేమ్ టు సేమ్. కాకపోతే నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావు? ఎప్పుడో అర్ధరాత్రి అపరాత్రి వస్తావు, తెల్లారిసరికి మరీ పోతావు. నువ్వు చేసిన ఘనకార్యం ఏమీ లేదు కదా, నువ్వు చేసింది అదే కదా. దానికి మళ్ళీ పెద్ద పంచాయతీ. ఆడు ఇల్లు పెట్టి వెళ్ళిపోయాడు, నువ్వు వాడు రాగానే చేర్చుకున్నావు, నాకు ఇష్టం లేదు అని బయట కూర్చున్నాడు.
అందరిలోనూ సంతోషముగా ఆనందముగా ఉన్నటువంటి తండ్రి పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆయన బతునాడు నచ్చచెప్పి తీసుకురావాల్సి వచ్చింది. అంత కర్మ ఏం పట్టింది తండ్రికి? అంత కర్మ ఏంటండి? అంటే నా సహోదరుడు, నా తమ్ముడు మరలా తిరిగి వచ్చాడు అనే సంతోషం ఉందా? లేదు. దేవుని లేఖనం ఏమని సెలవిస్తూ ఉంది? ఒక్క ఆత్మ భూమి మీద రక్షించబడితే ఎక్కడ విందంట? పరలోకంలో విందు. నువ్వు మాత్రం అయ్యా వాళ్ళని రక్షించు, వీళ్ళని రక్షించు, వాళ్ళని రక్షించు, వీళ్ళని రక్షించు అని ప్రార్థన చేస్తావు, కానీ నీ సొంత సహోదరుడు నీ ప్రార్థన మీద రక్షించబడో, ఇంకోటి ప్రార్థన మీద రక్షించబడో, మళ్ళీ తిరిగి ఇంటికి వస్తే చేర్చుకోలేని దుస్థితిలో ఉన్నావంటే, గొడవలు పడుతున్నావంటే నిన్నేమనాలి? ఇప్పుడు చెప్పు, నువ్వు సమాధానాన్ని కోరుకుంటున్నావా, గొడవను కోరుకుంటున్నావా? ఏమ్మా పెద్ద కుమారుడు సమాధానాన్ని కోరుకున్నాడా, గొడవను కోరుకున్నాడా? గొడవనేగా. మరి సమాధానపరచువారు, సమాధానాన్ని కలిగి ఉండేవారు దేవుని పిల్లలైతే, మరి గొడవలు పెట్టేవాళ్ళు, గొడవలను కోరుకునేవాళ్ళు ఎవరో? సాతానుగాడి పిల్లలే. కొంతమంది ఉంటారు భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టడానికి, అసమాధానం కలిగించడానికి అసలు ముందు రెడీగా ఉంటారు. భార్యాభర్తలు కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు, కుటుంబం సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళ కడుపు రగిలిపోద్ది. నేను చూస్తూ ఉండగా నా కళ్ళ ముందు వాళ్ళంత పచ్చగా బతకడమా, వాళ్ళంత సంతోషంగా తిరగడమా, చిచ్చి, ఇది నాకు అసలు నచ్చనే విషయం. వాళ్ళని ఎలాగోలాగా గొడవ పెట్టాలా, ఎడదీయాలి. అమ్మాయి వస్తుంది, ఇక తెల్లారి వచ్చేద్ది. పనిపాట ఏముంది? తెల్లారిపాటిగా వచ్చేసి, అమ్మాయి ఏంటి నిన్న అక్కడ వెళ్తాను సెంటర్లో చూసే నేను, అబ్బో అసలు కుర్రోళ్ళ మధ్యలో తిరుగుతున్నాడు తెలుసా, కుర్రోళ్ళ మధ్యలో డ్యాన్స్ చేస్తున్నాడు తెలుసు సెంటర్లో, అమ్మో అసలు మీ ఆయన అడవుడు అంతలేదు ఎంతలేదు, అమ్మో ఏంటనుకుంటున్నా, నీ పొరుగు ఏమవుద్దు అనుకుంటున్నా, అంతలాగా ఎగురుతున్నాడు తెలుసా, అంతలాగా కేకలు వేయాలా, మిగతా వాళ్ళందరూ లేరా? ఉటిదే, ఏం చూడదో పెట్టదు, అంతా ఉటిదే. పాపలా చూస్తే రూపన్నర చేసి చెప్పుద్ది. ఇక ఏమేం చేస్తుంది? చిచ్చి నా పొరుగు అంతా తీసేసాడు. ఈమెవరో? దావీదు గారి భార్య పేరేంటండి? మేకాలు తెలుసా మీకు? కోడికాలు కాదు, మేకాలు. దావీదు గారి భార్య మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు దావీదు నాట్యం చేశాడు కదా, ఆ నాట్యం చేస్తే కిటికీలో చూసింది. రాజుగారి భార్య కదా, రాణిగారు కదా, బయటికి రాలేదుగా, కిటికీలో చూసింది. దావీదేమో ఆత్మవశుడై నాట్యం చేసుకుంటూ మందసాన్ని దేవుడి మందసం మా దగ్గరికి వచ్చేస్తుందని సంతోషంతో డ్యాన్స్ చేస్తే, చిచ్చి పొరుగు మొత్తం తీసేశాడు. ఆ డ్యాన్స్లేంటి, ఆ ఎగురుడేంటి, ఆ గెంతులేంటి రోడ్డు మీద, చిచ్చి చిచ్చి అని మనసులో అనుకుంది. అందుకే పిల్లలు పట్టుకుండా పోయారు. దేవుడు చెప్పించాడు. గెంతులేస్తున్నారా, లేకపోతే దేవుని కోసం సంతోషంగా ఆత్మ వశ్యమై దేవుణ్ణి స్తుతిస్తున్నాడా? తెలీదు, ఆ జ్ఞానం లేదు. ఇలాంటి మేకాళ్ళు ఉంటారు. చిచ్చి నా పొరుగు మొత్తం తీస్తున్నాడు, సెంటర్లో ఆ గెంతులంట, కేకలంట, అరుపులంట. నీకే వచ్చిందా, నీకేం మైరోగం వచ్చింది, నీకు ఇంటికి రావటం ఆలస్యం, కాళ్ళు కూడా కడుక్కొనేవరో ఎగబడిపోతారు. పక్కన గోడకి చెవులు పెట్టి వెళ్తుంది. ఏం పెట్టి వెళ్తుందండి? బ్లూటూత్ అక్కడ పెట్టి వెళ్తుంది. ఒక బ్లూటూత్ ఇక్కడ, ఇంకో స్పీకర్ ఎక్కడ, ఇంటి దగ్గర. ఆహా వాళ్ళు గొడవ పడుతున్నారు. ఆహా అది అడుగు అడుగు అడుగు. ఆడికి కోపం వస్తుంది, 2 కొడతాడు. ఏ మర్రో అంట కూర్చుంటారు, 2 కొట్టి మళ్ళీ బయటికి పోతాడు. ఆ లేని సమయంలో మళ్ళీ వస్తుంది. ఏ అమ్మాయి కుట్టాడా, చిచ్చి ఇక్కడ ఉండడం వేస్ట్, వెళ్ళిపో మీ అమ్మ ఇంటికి వెళ్ళిపో. నువ్వు వెళ్ళలేదా? కాదు వదినా, నువ్వు వెళ్ళలేదా? అన్నయ్య ఎప్పుడు కొట్టలేదా? అప్పుడు అమ్మో నువ్వైతే ఇంకా, అమ్మో మా మరిది ఇంకా నాడువేనమ్మా, అమ్మో మీ అన్నయ్య అయితే మా తమ్ముడు ఇంకా చాలా బెటర్ అమ్మా, మీ అన్నయ్య అయితే నన్ను కర్రలతో కొట్టేవాడు తెలుసా, ఎన్ని బాధలు పడ్డాను. మరి నువ్వు వెళ్ళేవా అక్క? నేను వెళ్ళలేదమ్మా. ఏం చేస్తాం మరి, తప్పదుగా, ఎంతకాలం అని అమ్మోళ్ళు నాన్నోళ్ళు చూస్తారు చెప్పు.
ఎంతకాలం చూస్తారు? కొంతకాలం చూస్తారు, 1 నెల రోజులు చూస్తారు, 2 నెలలు చూస్తారు. తర్వాత ఏమంటారు? నిన్ను ఎవడు చూస్తాడు? నువ్వు పనికెళ్ళు, నువ్వు అది చేసుకో, ఇది చేసుకో, నీ పిల్లలకి అది కావాలంట, ఇది కావాలంటే ఎవడు తెచ్చి పెడతాడు, కూర్చుంటే ఎవడు చేసి పెడతాడు అంటారు. ఎందుకు వచ్చిందమ్మా, ఎక్కడే పడ్డా, ఏం చేస్తాం, కొట్టినా తిట్టినా ఒక ముద్ద తెచ్చి పెడతాడులే, తింటాకన్నా తెచ్చి పెడతాడు, లేకపోతే రేషన్ ఇవన్న కొనుక్కుని బతికేస్తా, కానీ నేను మాత్రం వెళ్ళలేదమ్మా. ఆ వదిన ఈవెన మాత్రం వెళ్ళిపో, నువ్వు పుట్టింటికి వెళ్ళిపో, అప్పుడు కానీ తెలిసి వస్తుంది. 4 రోజులు కనపడకుండా ఉంటే తెలిసి వస్తుంది, నువ్వు వెళ్ళిపో అంతేనంటావా? నేను చెప్తున్నాగా, వెళ్ళిపో. ఏం వెళ్ళలా, వీళ్ళ ఆయన తాగి అంత నాశనం చేసి కర్రలతో కుళ్ళబడి చేసినా ఏం వెళ్ళలా, ఏమి ఇక్కడే ఉంది. ఏమన్నా మాత్రం నువ్వు వెళ్ళిపో. 4 రోజులు కనపడకపోతే దెబ్బకి, నాకు తెలుసుగా మగోళ్ళ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే ఇంటికి వచ్చేసరికి ముద్ద ఉండదు, వండుకోవడం చేత కాదు, బట్టలు ఉతికేవాడు ఉండడు. ఇసిన బట్టలు 2 రోజులు వేసుకుంటారు. ఖచ్చితంగా నీ కాళ్ళ బేరం కొత్తాడు, ఎత్తుకుండా వస్తాడు, వెళ్ళిపో అంతేనంటావా? అంతే, నువ్వు చెప్పావంటే నేను వెళ్ళిపోతా, సర్దేసుకుని వెళ్ళిపోద్ది. ఎవడికి నష్టం? హోటళ్ళు ఉన్నాయి, కర్రీ పాయింట్లు ఉన్నాయి, బట్టలు ఉతకడానికి చాకలోళ్ళు ఉన్నారు, 300 మంది ఉన్నారు. ఎవడు నష్టపోతాడు? ఆ వెళ్ళిపోమన్నా ఆవిడ వెళ్ళా, వీళ్ళని మాత్రం వెళ్ళిపోమంటుంది. అవునా కదా? జరిగేది ఇదే కదా? ఇప్పుడు చెప్పండి, అసమాధానం కలిగించే వాళ్ళు దేవుని పిల్లలా, దయ్యం పిల్లలా? వాళ్ళు అసమాధానాన్ని కోరుకుంటున్నారు. కొంతమంది పక్కిళ్ళల్లో వాళ్ళు, మీరు ఏమని అనుకోండి, పక్కిళ్ళల్లో వాళ్ళు కాపురాలు పచ్చగా ఉంటే, భార్య భర్తలు సంతోషంగా ఉంటే చూడలేరండి. గొడవ పడితే మాత్రం పైకి ఏమో పాపం, అయ్యో పాపం, ఆ పిల్ల జీవితం అలాగైపోయింది, అమ్మో మొన్నే పెళ్ళయింది, మొన్నే పెళ్ళయింది అంటారు. పిల్లలు పుడితే ఇప్పుడే పిల్లలు పుట్టారు, అసలు అప్పుడే అంతలాగా హింసించేస్తున్నాడు. 10 సంవత్సరాలు అయిందనుకో, 10 సంవత్సరాలు అయినా కూడా మారలేదు, ఇంకా పిల్లలు అలా రాజంతం చేస్తాను. 20 సంవత్సరాలు అయిందనుకో, 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను అక్క నేను, అమ్మో అసలు ఆ పిల్లగా మట్టి భరించింది. కానీ మీకు అర్థమైందా? అనేవాడు ఎప్పుడైనా అంటాడు. మనకేముండాలి? బుద్ధి ఉండాలి. అసమాధాన గలిబిలులు ఉండకూడదు. చెదిరిపోయిన వారు, వెళ్ళిపోయిన వారు తిరిగి వస్తే చేర్చుకోవాలి. మనము కూడా అసమాధానాన్ని కోరుకోకూడదు, అసమాధానాన్ని కోరుకోకూడదు. ఇంకో మాట చెప్పనా, నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో, ఆడు కొంచెం కుదురుగా ఉంటాడు. నీ ఇంట్లో ఉంటే 2 కేకలేసి బయటికి వెళ్ళినా ఇంటికి పోదాం లేరా అంటాడు. ఇల్లు వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, పుట్టింటికి సర్దుకుని, ఇంటి దగ్గరికి వెళ్తే మాత్రం ఎవడు ఉన్నాడు? ఆడు ఎక్కడ ఉంటాడు? వీళ్ళతో తిరుగుతారు, వాళ్ళందరూ కొంపలకి వెళ్తారు, ఈ రోడ్డు మీద పడతాడు. నేను అబద్ధం చెప్తున్నానా? ఓరు బాబు, చాలా చూసామండి బాబు ఇలాంటి, 1 2 చిన్నప్పటి నుంచి పక్కలలో చూస్తూనే ఉన్నాగా, ఇరుగు పొరుగు వాళ్ళని చూస్తూనే ఉన్నాగా, ఎన్నో. సమాధానమును కలిగి ఉండేలాగా మనం ఉండాలి. అంతేగాని నువ్వు రావటం ఏంట్రా, వాళ్ళ నాన్నతో వాదన పెట్టుకున్నాడు అక్కడ, ఆడు వెళ్ళిపోయాడు, తాగుబోతులు తిరుగుబోతులు అన్నీ చేసి మొత్తం అంతా నాశనం చేసుకుని వస్తే నువ్వు వాడిని ఇంట్లోకి రానిస్తావా? నేను రాని ఇంట్లోకి అంటున్నాడు అక్కడ కూర్చుని గుమ్మం దగ్గర ఉండి. అలా అనొచ్చండి? అలా చేయొచ్చా? ఏమో నువ్వు చేస్తావు అలాగా? ఒక్క కాలు ఇరిగింది, నేనేది 2 కాళ్ళు ఇరిపిస్తా, వేసి రక్తం ఇచ్చి మళ్ళీ జాగ్రత్త. ఏమమ్మ, వాళ్ళకంటే ఆన్లైన్లో, వాళ్ళకంటే ఆన్లైన్ కానీ ఎవరు చూస్తారు, ఎవరు చూడరు, మీకు మాత్రం కాళ్ళు ఇరిపేస్తాయి ఏమనుకుంటున్నారు? దేవుని స్తోత్రం. సమాధానమును కలిగి ఉండాలి. సమాధానపరచు వారు ధన్యులు. ఏంటి వాళ్ళు? ఎవరండి చెప్పాలి? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు, దేవుని పిల్లలు. అందరూ కలపొద్దు. నేను దేవుని పిల్లను, నేను దేవుని పిల్లవాడిని, నేను దేవుని కుమార్తెను, నేను దేవుని కుమారుణ్ణి అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. గట్టి మీరు ఏకాత్మ లేదు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ పెడితే వస్తుంది చూడండి, హల్లెలూయా 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 హల్లెలూయా. అక్కడొకళ్ళు ఒక్కొక్క అందరూ ఒకేసారి చెప్పండి.
అది టిఫిన్ తింటావా, వెళ్ళేటప్పుడు అన్నం తింటావా, మరి గడికి చెప్పాలి, వాయిస్ రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సమాధానమును కలిగి ఉండేవారముగా ఉండాలి. ఇంకొక మాట చెప్పి ముగించుకుందాం. ఒకటి చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం. సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. హల్లెలూయా. సమాధానాన్ని వెదకాలంట. ఎక్కడ పారిపోయింది? అది పారిపోదు. వెతకటం అంటే దేని వలన అసమాధానం వచ్చింది, ఏమీ జరగటం వలన, మాట వల్ల, ప్రవర్తన వలన, క్రియల వలన, దేని వలన అసమాధానం కుటుంబంలో, అసమాధానం ఇద్దరు వ్యక్తుల మధ్యలో కలిగిందో దాన్ని వెతికి దాన్ని పట్టుకుని వెంటాడి దొరకదో, పారిపోద్ది. అమ్మో నన్ను పట్టుకున్నాడంటే మళ్ళీ సమాధానం పడిపోతాడు అని అది పారిపోద్ది. దాన్ని వెంటాడి పట్టుకుని సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం అనేది మన దగ్గరది దొరకదు, మనం వెతకాలి. వెతికిన తర్వాత మనకి వెంటనే అక్కడే ఉండి రా నన్ను పట్టుకో, నేను కనిపెట్టేసావుగా అని అందో, పారిపోద్ది. దాన్ని వెంటాడాలి, పట్టుకోవాలి, సమాధాన పడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు. నిజంగా నువ్వు దేవుని కుమార్తెవైతే, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే సమాధానమును కోరుకోవాలి, సమాధానమును వెదకి వెంటాడాలి. అసమాధానాన్ని కలగజేసేవాళ్ళు కానీ, గొడవలు పెట్టేవాళ్ళు కానీ, నెమ్మదిని కలగజేసేవాళ్ళు కానీ, సమాధానాన్ని పాడు చేసేవాళ్ళు కానీ దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా సమాధానమును కలిగి ఉందుముగాక, దేవుని పిల్లలుగా మార్చబడుదుముగాక. ప్రార్థన చేసుకుందాం.